లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం. సహోదరులారా, అదే విధముగా బలహీనులైన మనకు ఆత్మ కూడా సహాయపడు. ఏదైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపగలమో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించు. హృదయాంతరములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏదైనా దేవుని సంకల్పమును సారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో నుండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు శిష్యులతోనూ ప్రజలతోనూ ఉపమాన రీతిగా ఇట్లు చెప్పాను. పరలోక రాజ్యము ఒక పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయేను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగేను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగాడు. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అని.
అంతట వారు, మేము వెళ్ళి వారిని పెరికి గొప్ప వీరుమా అని అడిగేది. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా కళ్ళగింతురేమో. పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండుతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిటంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆయన మరి ఒక ఉపమానం ఇట్లు వారితో చెప్పాను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను, పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూడు కట్టుకుని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానం ఇట్లు చెప్పాను. ఒక స్త్రీ పులియని పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనం నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించదను. సృష్టి ఆరంభం నుండి గుప్తమైన వాణిని బయలుపరచదను. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళాను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరించమని కోరేది. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమును జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యం నుండి పాపభూయిష్ఠులైన ఆటంకములను అన్నిటినీ, దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్ని మండములో పడద్రోయుదురు. అతడ వారు ఏడ్చుచు పండ్లు కొరుకుతుందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. వినున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 16వ ఆదివారం మనం కొనియాడుతున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని బోధిస్తూ ఉన్నాయి. పోయిన ఆదివారం కూడా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకున్నాం. మరి విత్తువాడి యొక్క ఉపమానాన్ని మనం ఆలోచించాము. విత్తువాడు విత్తనమును వెదజల్లుతూ ఉన్నాడు. ఆ విత్తనములు వెళ్ళి 4 నేలల మీద, 4 రకాలైనటువంటి నేలల మీద పడ్డాయని మనం ఆలోచించాము. ఈ నేల మానవుని యొక్క హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. విత్తనము దైవ వాక్కును సూచిస్తుంది. మనందరం కూడా దేవుని వాక్కును ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఆ వాక్కును స్వీకరించిన మనము వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదా సైతాను పోకడలకు, సైతాను అలవాట్లకు, అపవిష్టమైనటువంటి పనులలో మనం చిక్కుపోయి
ఫలించలేనటువంటి విత్తనాలులాగా మన జీవితాలు ఉన్నదా? లేదా సారవంతమైన నేల మీద పడిన విత్తనములు నూరంతులుగా, అభివృద్ధులుగా, ముప్పదంతులుగా ఫలమిచ్చాలని ప్రభు చెప్పాడు. మరి మన హృదయాలు పవిత్రంగా ఉండి పవిత్రమైన హృదయాలతో, మనసులతో ఆ దేవుని వాక్కును మన హృదయాల్లో బదిలపరుచుకుని ఆ వాక్యానుసారంగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, ఏదొచ్చినా కూడా ఓర్పు వహించి సహనం కలిగి మంచిని చేస్తూ మంచిని మాత్రమే మనం అవలంబిస్తూ మరి నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా మనం ఆత్మీయమైనటువంటి ఫలాలు మరి కాసే విధంగా, ఫలించే విధంగా మన జీవితాలు ఉన్నదా లేదనేది మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకున్నాం. పైన వారు ధ్యానం చేశారు. ఈరోజు దేవుడు యేసు ప్రభు మరొక కొన్ని ఉపమానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గోధుమలు, కలుపు గింజల యొక్క ఉపమానము, ఆవగింజల ఉపమానము, పులిసిన పిండి ఉపమానము, ఈ 3 చిన్న చిన్న ఉపమానాలను ప్రభు మనకు వినిపించాడు. ఈ 3 కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దైవరాజ్యంలో దేవునికి సంబంధించినటువంటి వారసులు ఏ విధంగా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పరలోక రాజ్యము ఈ విధంగా ఉన్నది అని చెప్పి దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ గోధుమలు, ఆవగింజ ఉపమానము, పులిసిన పిండి ఇవన్నీ కూడా మంచి దేవుని యొక్క మంచితనాన్ని మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇంకా కలుపు గింజలు అంటారా, అవి దుష్టుని యొక్క తత్వాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోకము, ఈ ప్రపంచము ఒక పొలం లాంటిది అని మన వాక్యంలో విన్నాం. యేసు ప్రభు వివరణించారు కదా. గోధుమ గింజలు, కలుపు గింజల యొక్క ఉపమానంలో ప్రభు వివరణించాడు. గోధుమలను విత్తినవాడు మనిషి కుమారుడు అని మన వాక్యంలో విన్నాం. ఇక్కడ గోధుమ అనేది మనిషికి ఉపయోగపడేది, మనిషి ఆహారానికి ఉపయోగపడేది. మరి ఆ విత్తనాన్ని విత్తినవాడు మనిషి కుమారుడు అనగా దేవుని వాక్కు అనేది ఈ ప్రపంచంలో విత్తబడుతుంది, వెదజల్లుబడుతుంది. ఆ తర్వాత మనం విన్న ఈ ప్రపంచము పొలము అని, ఈ ప్రపంచము పొలము అని మన వాక్యంలో విన్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి వివరణ. మరి ఈ ప్రపంచంలో దేవుడు గోధుమ గింజలు మాత్రమే నాటాడు, గోధుమ గింజలు మాత్రమే వెదజల్లాడు అని మన వాక్యంలో విన్నాం. దేవుడు మంచిని మాత్రమే కలిగించాడని ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు తెలియజేస్తుంది. దేవుడు సృష్టి ఆరంభం నుంచి అంతవరకు కూడా ఆయన మంచిని మాత్రమే కలిగించాడు, మంచిని మాత్రమే ఆయన చేశాడు. మనందరం కూడా సృష్టి గ్రంథంలో ఆది కాండంలో మనం చదువుతాం. దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, ఈ భూచరంలో ఉన్నటువంటి వస్తువులను, అలాగే పక్షులు, పశువులు, మరి వృక్షములు అన్నీ కూడా ప్రతి జీవరాశిని, ప్రతి ప్రాణిని కూడా దేవుడే కలిగించి కాపాడుతూ ఉన్నాడని మనం మొదటి పట్టణంలో ఆలోచించాం. ప్రతి ప్రాణియు నీవే సృష్టించావు, నీవే వాటిని కాపాడుతున్నావు అని చెప్పి మొదటి పట్టణంలో మనం ఆలోచించాం. కాబట్టి దేవుడు ఈ సృష్టిని అంతటినీ కూడా ఏ విధంగా కలుగు చేశాడు? మంచితనంతో ఆయన కలుగు చేశాడు. ప్రతిరోజు ఆ రోజును సృష్టిని చేశాడు కదా. 6వ రోజు దేవుడు మనిషిని కలిగించాడు. మనిషిని తన రూపంలో, తన ఆకారంలో, తన ఆత్మను ఊది, తన జీవాన్ని ఇచ్చి కలిగించాడు. చివరి ఆ రోజు సాయంత్రం తాను కలిగించినటువంటి ఆ మనిషిని, ఆ స్త్రీ పురుషులను చూసి ఏమనుకున్నాడు? అంతయు చాలా బాగుంది అని అనుకున్నాడు. అంత కూడా
చాలా బాగుంది అన్నాడు. అంటే చాలా మంచిగా ఉంది. అంటే ఆయన సృష్టించిన కలిగించిన ఈ సృష్టిలో అంత కూడా మంచినే ఆయన కలిగించాడు, చెడును ఆయన కలిగించలేదు. అంటే మనందరిలో మంచిని ఆయన సృష్టించాడు, చెడు అనేది మనిషిలో కలిగించలేదు. మరి ఇక్కడ ఆ పనివాళ్ళు వచ్చి ఆ రైతును అడుగుతున్నారు, అయ్యా నీ పొలంలో మంచి విత్తనాలే చల్లావు కదా, మరి కలుపు గింజలు కలుపు మొక్కలు ఎలా వచ్చినవి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ రైతు ఏమన్నాడు, ఇది దుష్టుడు చేసిన పని. అందరూ నిద్రించే వేళ ఆ చీకటి సమయంలో ఆ దుష్టుడు పొలంలోకి వెళ్ళి ఇగో ఆ కలుపు విత్తనాలను చల్లాడు. దుష్టుడు చేసిన పని, దుష్టుడు సైతాను. కాబట్టి ఇక్కడ సైతాను చేసిన పని అని ప్రభుత్తున్నాడు. పోయిన ఆదివారం మనం విన్నాం, సైతాను వచ్చి ఆ విత్తనములను మింగివేశాను అని సైతాను. కాబట్టి దేవుడు మనలో తన వాక్కును ఎత్తుతున్నాడు. మంచి అనేటువంటి మంచితనాన్ని మనందరిలో కలిగించాడు. కానీ సైతాను ప్రభావం అనేది మనలను ఆవరిస్తుంది. సైతాను మనలను లొంగదీసుకుంటున్నాడు. ఇక్కడ సైతాను అనేక విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. మీరు చెప్పదలిచినది అవును లేదా కాదు అని వానితో మాత్రమే సరిపుచ్చవలను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవి. చూసారా? అంటే మనము నోటికి వచ్చిందల్లా వాడుతూ ఉంటాం. మంచిని మాత్రమే దేవుడు మాట్లాడమని మనల్ని ఆదేశించాడు. అవును అయితే అవును, కాదు అయితే కాదు. సత్యమును మాత్రమే పలుకమన్నాడు దేవుడు, మంచిని మాత్రమే మాట్లాడమన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? నోటికి వచ్చిందల్లా వాగుతూ ఉంటారు. ఆ వాగుడు దుష్టుని యొక్క ప్రభావము. అందుకే అక్కడ వాక్యం చెప్తుంది, అంతకు మించి వచ్చిన పలుకులు దుష్టుని యొక్క మాటలు. అది అంటే మంచి అనేది మనలో పెంచకుండా ఆ దుష్టత్వం అనే దానిని మన మాటలతో మన చేతలతో పెంచుతున్నాము. తర్వాత వచ్చిన 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. అది ప్రార్థనలో పరలోక ప్రార్థనలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. శోధనలో చిక్కుకోకుండా దుష్టుని నుండి మమ్మలను కాపాడును అని చెప్పి. కాబట్టి మనందరం కూడా దుష్టుడు ఉన్నాడు. ఈ లోకంలో సైతాన్ అనేది ఉన్నది. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే అది ఎక్కడో లేదు. నీ దగ్గర ఉంటే, నా దగ్గర ఉంటే, అందరి దగ్గర ఉంటుంది. అదవుతుందా? ఆ దుష్టుని యొక్క ప్రభావము ఇది మన మాటల్లో మన చేతుల్లోనే అది ఉంటుంది. అలాగే 13వ అధ్యాయము 19వ వచనం. దుష్టుడు వచ్చి వాని హృదయంలో నాటిన దానిని ఎత్తుకొని పోవడం. చూసారా? ఇక్కడ దుష్టుడు ఏ విధంగా ఆ మనిషిని యొక్క మంచితనాన్ని తీసుకుని పోతున్నాడు, దొంగిలిస్తున్నాడు. దుష్టుడు దొంగిలించడానికి, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వచ్చును. కానీ నేను జీవమునిచ్చుటకు, మంచిని పెంపొందించడానికి మాత్రమే నేను వచ్చాను అని యేసుప్రభు అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి దుష్టుడు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి మంచిని, మన మంచితనాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ మంచిని ఎత్తుకుని పోవడానికి, దొంగిలించడానికి, నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఎక్కడుంది ఆ దుష్టత్వం? ఉపదేశ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం.
ఉపదేశకుని గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నేను గ్రహించినదంతయు ఇదే. చదువు యశోద గట్టి చదువు. నేను గ్రహించినదంతయు ఇదియే. దేవుడు నరుని సరళ భక్తుడుగా, సత్ప్రవర్తనుడుగా చేసెను. మంచివాడుగా చేశాడు. దేవుడు మనిషిని ఎలా చేశాడు? మంచివాడిగా కలిగించాడు. నేను గ్రహించినదంతా ఇదే. ఉపదేశకుడు అంటున్నాడు, ఈ సృష్టిలో నేను గ్రహించినదంతా ఇదే. ఏంటి? దేవుడు మనిషిని సరళమైన ప్రవర్తనలో, స్వచ్ఛమైనటువంటి క్రమంలో, సత్ప్రవర్తనలో, మంచి అనేటువంటి స్థితిలో దేవుడు మనిషిని సృష్టించెను. చదువు. కానీ నరుడు మాత్రము గట్టి చదువు. స్వతంత్రాలు వస్తూ ఉంటాయి నోట్లో, మనసులో. ఆ మాట నువ్వు ఎక్కడున్నావు, మనలో వచ్చేది అదే. గట్టి చదువు. కానీ నరుడు మాత్రము పెక్కు కుతంత్రములను కలిగి ఉన్నాడు. చూసారా? అది దుష్టత్వం, అది కలుగునితనం.